నన్ను ఓటేనికి దొరకపో విద్య, తాత కాదు. అప్పుడే ఓటింగ్ తాత, ఇంకా వారం టైం ఉంది. ఒక్కొక్క వారం అయినాక తీసుకెళ్ళు విద్య, ఇప్పుడు చేత కాదు. అయినా నేనే ఓటు వేయట్లేదు తాత. ఈ వయసులో నీకెందుకు శ్రమ? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంట్రా ఏమంటున్నాడు తాత? ఏం లేదురా, ఓటు వేయడానికి తీసుకెళ్ళమంటున్నాడు తాత. అందుకే ఈ వయసులో ఎందుకో రెస్ట్ తీసుకోమని చెప్తున్నా. ఎలక్షన్స్ అంటే గుర్తొచ్చారా? ఆ రోజు మా ఫ్యామిలీ తోటి ట్రిప్ ప్లాన్ చేసాము, వెళ్దాం అనుకుంటున్నాం. జాగ్రత్త రా, ముందే రోడ్లు బాగాలేవు. అరే మాధవ్, రే హాయ్ 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 మచా. ఎలక్షన్ డే రోజు హాలిడే కదా, ఏంటి మరి ప్లాన్స్? ప్లాన్స్ ఏంట్రా? ఎలక్షన్ డే ఇవాళ ఓటేయాలా రావాలా? ఏంటి ఓటేస్తావా నువ్వు? ఒక్కోడికి డబ్బులు ఎంత ఇచ్చారేంటి? అయినా ఎవడు ఎక్కువ ఇస్తే వాడికే వేస్తావులే. మరి నువ్వు ఓటు వేయట్లేదా? ఎలక్షన్ డే రోజు హాలిడే కదా, మా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసాం. అయినా నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఓట్ అనేది మన రైట్, ద రైట్ టు చూస్ అ లీడర్. ఆ ఓటుని వాల్యూతో కొలుస్తారా మీరు? ఓటు విలువ ఎంతరా మీది? 500, 5,000. మన ఓటు విలువ 500, 5,000 కాదురా, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పరిపాలించే ఒక నాయకుడు. డబ్బు ఇచ్చే నాయకుడు ఎవడెప్పుడు డబ్బు వెనకే ఉంటాడు రా. ప్రజానాయకుడు ప్రజల కోసం ఉంటాడు. అయినా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఓటు వేయచ్చు. డెవలప్మెంట్? నువ్వేమో గవర్నమెంట్ డబ్బులు కట్టినావారా డెవలప్మెంట్ అడుగుతున్నావు? అరే పిచ్చారా నీకు? మనం ఎందుకు గవర్నమెంట్కి డబ్బులు పే చేస్తాంరా? రే, గవర్నమెంట్కి డబ్బులు కట్టడం అంటే దానం ఇవ్వడం కాదు. గవర్నమెంట్కి పే చేసేదాన్ని ట్యాక్స్ అంటారు. ఆ ట్యాక్స్ పే చేయాలంటే ముందు జాబ్ ఉండాలి. ఆ జాబ్ ఉండాలంటే ముందు మంచి కంపెనీస్ ఉండాలి. ఆ కంపెనీస్ ఉండాలంటే ముందు మంచి గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ రావాలంటే మంచి లీడర్ ఉండాలి. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఓటేస్తే నాకేమొస్తుంది, నాకేం లాభం, నాకేం దొరుకుతుంది, నా అనే స్వార్థంతో ఆలోచించకు. మన అనే స్వార్థంతో ఆలోచించి ఓటేయి. మన ఊరు, మన జనాలు, మన రాజ్యం, మన దేశం, ఒక్క ప్రజానాయకుడు. కనీసం దేశానికి అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించైనా సరైన నాయకుడు రావాలని నిజాయితీగా ఓటేయి. అది నీ ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందని ఆలోచిస్తున్నావు ఇవాళ. ఈరోజు నువ్వు అనుకున్నట్టు నా ఒక్క ఓటు నుంచి నా ఫ్యామిలీ ఓట్, నా ఫ్యామిలీ ఓటు నుంచి నా ఊరి ఓట్, ఊరి నుంచి రాజ్యం, రాజ్యం నుంచి దేశం, అలా అనుకుంటూ పోతే ప్రజానాయకులు ఉండరు. అందరు ఏలేసే వాళ్ళే ఉంటారు. మళ్ళా కదా మొదటికే వస్తుంది. ఆ 80 ఏళ్ళ తాతను చూసి రారా. నడవడానికి శక్తి లేదు, ఎడ్యుకేషన్ లేదు, అయినా ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారా అని. మనకి స్వాతంత్రం వచ్చాక, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మన దేశ ప్రజలు పరిపాలించడానికి సరైన నాయకుడు ఎంత అవసరమో ఆ తాతకి తెలుసు. కానీ మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యిండు కూడా ఎలక్షన్ డే రోజు ఫ్యామిలీ ట్రిప్స్ పోతాం లేదా ఇంట్లో పడుకుతాం. ఏమైంది? ఏడిపోతున్నావు? నేను ఓటేస్తా, మా ఫ్యామిలీ ఓటేసేలా చేస్తా. అదే కాక మా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ ఓటేసేలా చేస్తా. రే, మన ఊర్లో ఓటు వేయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి ఓటేసేలా చేస్తా. హలో, వస్తున్నా.